సురభి మెడికల్ కాలేజ్ వైద్య విద్యార్థుల సమస్యలు పరిష్కారం కోరుతూ శనివారం పీడీఎస్యు యూత్ కాంగ్రెస్ పీవైఎల్ సంఘాల నాయకులు నిర్వహించిన చలో సురభి మెడికల్ కాలేజీ కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. మెడికల్ కళాశాలలోని అధిక ఫీజులను నియంత్రించాలని, నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న సురభి ప్రైవేట్ మెడికల్ కాలేజీపై చర్యలు తీసుకోవాలని నాయకులు కాలేజ్ ప్రధాన గేటు ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. అక్కడే ఉన్నటువంటి కాలేజ్ యాజమాన్యం స్పందించకపోవడంతో కాలేజ్ లోపలికి వెళ్లేందుకు యత్నించిన విద్యార్థి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేసి సిద్దిపేట 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్పీ శ్రీకాంత్ మాట్లాడుతూ, మెట్టపల్లి గ్రామంలోని ఉన్న సురభి ప్రైవేట్ మెడికల్ కళాశాల యాజమాన్యం కాలేజీలో చదువుతున్న వైద్య విద్యార్థుల వద్ద లక్షల్లో ఫీజులు తీసుకుంటున్నారని, హాస్టల్లో ఉండే విద్యార్థులకు నాసి రకమైన భోజనం అందిస్తూ ఎంతో మంది విద్యార్థుల అనారోగ్యాలకు కారణమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణ దశలో ఉన్నటువంటి కళాశాల భవనంలోనే విద్యార్థులకు తరగతులు బోధిస్తున్నారని, మొన్నటికి మొన్న 15 మంది వైద్య విద్యార్థులు వీరు పెట్టిన కలుషిత ఆహారం తిని ఫుడ్ పాయిజన్ కి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటికీ సమాధానం చెప్పాలని కోరిన విద్యార్థి సంఘాలకు సురభి యాజమాన్యం ఎందుకు సమాధానం చెప్పడం లేదో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. అదేవిధంగా యూత్ కాంగ్రెస్ సిద్దిపేట అసెంబ్లీ అధ్యక్షులు వాహాబ్, పీవైఎల్ జిల్లా అధ్యక్షులు అనిల్ మాట్లాడుతూ, సురభి ప్రైవేట్ మెడికల్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని, కాలేజ్ ఫీజులను నియంత్రించాలని 10 రోజులుగా ఆందోళన చేసి జిల్లా ఉన్నతాధికారులను కలిసిన ఇప్పటి వరకు కూడా సంబంధిత అధికారి కాలేజ్ పై చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. తక్షణమే కళాశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు మరింతగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు యూత్ కాంగ్రెస్ పీవైఎల్ సంఘాల నాయకులు సాయి ప్రతాప్, సయ్యద్, ఇషాక్, జావీద్, యాదగిరి, ప్రభుకుమార్, ఉదయ్, అజ్మత్, అలీ, రాజు, జునైద్ తదితరులు పాల్గొన్నారు. పీడీఎస్యు యూత్ కాంగ్రెస్ పీవైఎల్ సంఘాల ఆధ్వర్యంలో వైద్య విద్యార్థులు ఎవరైతే 15 మంది ఫుడ్ పాయిజన్కి గురయ్యారో సురభి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వాళ్ళ దాని మీద జిల్లా కలెక్టర్ స్పందించాలని చెప్పేసి మేము గత 4వ తేదీ నుంచి ఇప్పటిదాకా అనేక రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు కలిసి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. అయినా కూడా ఇప్పటిదాకా కూడా ఏ ఒక్కరు కూడా కనీసంగా స్పందించి వాటి మీద చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు లేవు. దీన్ని నిరసిస్తూ 3 సంఘాలుగా చలో సురభి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అనేటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రధానంగా సురభి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ స్థాపించినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా మొత్తం కూడా యాజమాన్యం వాళ్ళ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలకు విరుద్ధంగా కాలేజ్ నడుపుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి బిల్డింగ్లో ఇవాళ వైద్య విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. దీంతోపాటు సురభి ప్రైవేట్ మెడికల్ కళాశాలకు అటాచ్గా ఉన్నటువంటి వాళ్ళ నిర్వహిస్తున్నటువంటి ప్రైవేట్ హాస్టల్ ఏదైతే ఉందో దాదాపు ఫస్ట్ ఇయర్ విద్యార్థి 1,30,000 నుంచి 1,50,000, సెకండ్ ఇయర్ విద్యార్థులు 1,70,000 దాకా అట్లా అత్యధికమైనటువంటి హాస్టల్ ఫీజులు కడుతూ ఉన్నా కూడా వాళ్ళు కనీసంగా నాణ్యమైనటువంటి భోజనం పెట్టడం లేదు. వాళ్ళ నాసి రకమైన భోజనం, వాళ్ళ టిఫిన్లలో ఈగలు, అట్లాగే వాళ్ళ నీళ్లు తాగేటువంటి నీళ్ళ సంపు దగ్గర ఎలుకలు వాళ్ళు వివరిస్తున్నటువంటి పరిస్థితుల్లో భాగంగానే వాళ్ళకు ఫుడ్ పాయిజన్ అయినటువంటి పరిస్థితి. ఇప్పుడే కాదు గతంలో కూడా ఎన్నోసార్లు ఫుడ్ పాయిజన్ అయినాయి అని చెప్పేసి మేము ఆ కాలేజ్ విద్యార్థులతో మాట్లాడితే వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ స్పందించాల్సినటువంటి జిల్లా కలెక్టర్ కానీ, డిఎంహెచ్ఓ కానీ, ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ సరైనటువంటి రీతిలో స్పందించకపోవడం వల్లనే ఇవాళ మేము చలో సురభి కాలేజు నిర్వహించడం జరిగింది. ఇవాళ ప్రశ్నించినటువంటి వాళ్ళ విద్యార్థి సంఘాలను కానీ లేకపోతే మీడియాని కానీ మొత్తం కూడా ఇవాళ సైట్లకు పట్టించేటువంటి పద్ధతులకు ఇవాళ సురభి ప్రైవేట్ మెడికల్ కాలేజ్ యాజమాన్యం వ్యవహరిస్తూ ఉంది. ఈ తీరును మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఇవాళ మేము ఆందోళన చేస్తూ ఉంటే యాజమాన్యం పోలీసులతో ఇవాళ మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేయించడం జరిగింది. ఈ అరెస్టులతో మా ఉద్యమాలు ఆపలేరు. రేపటి రోజున ఈ సమస్యలు పరిష్కరించాలని, ఫీజులు నియంత్రించాలని, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నటువంటి సురభి ప్రైవేట్ కాలేజీ మీద మెడికల్ కాలేజీ మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ చలో కలెక్టరేట్ కూడా ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. ఇప్పటికే